మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ సమావేశాలు అయిపోగానే వెంటనే కేరళకు బయలుదేరి అక్కడ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున క్యాంపెయిన్ చేయడానికని వెళ్ళారు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పూర్తి సంవత్సరం బడ్జెట్ గణాంకాలు ఆడిట్ రిపోర్ట్ బయటికి రిలీజ్ చేశారు సిఏజీ. దాంట్లో వారు చెప్పింది ఏంటంటే 3 లక్షలకు పైగా పెట్టిన మన రాష్ట్ర బడ్జెట్ లో కేవలం 2,40,000 మాత్రమే లెక్కలు చూపించారు రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఒక 60,000 కోట్లు వాటికి బడ్జెట్ లో పెట్టిన వాటికి లెక్కలు లేవు. 60,000 కోట్లు అంటే మీరు చూడండి, 3 లక్షల్లో 60,000 కోట్లు అంటే దాదాపు 20%. మరి ఆ 20% ఎటు వెళ్ళాయో మనందరం ఊహించగలం. అది ప్రతి డిపార్ట్మెంట్ కి పంపించిన తర్వాత 20% పక్కకు పెట్టారా? ఆ మంత్రిత్వ శాఖలో పక్కకు పెట్టబడ్డాయా? పైన ఖర్చు లెక్కలైతే చూపించట్లేరు. లేదా బట్టి విక్రమార్క గారు, వారే కదా బడ్జెట్ పెట్టింది, వారు పెట్టిన బడ్జెట్ లో నుంచి ప్రతి మంత్రిత్వ శాఖకి పంపించవలసిన డబ్బుల్లో 20% వారే డైవర్ట్ చేసి 20% తక్కువ పంపించారా మంత్రిత్వ శాఖలకి? లేదా హోల్సేల్ గా ముఖ్యమంత్రి గారే 20% బడ్జెట్ లో పెట్టగానే ముందు 20% పక్కకు తీసి పెట్టి మిగిలినవి మాత్రమే 2,40,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడానికి మంత్రిత్వ శాఖలకు పంపించారా? ఈ లెక్కలు చూపని 60,000 కోట్లు ఎటెళ్ళాయి? ప్రజలు అనుకోవడం అయితే మన రాష్ట్ర ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్ర ఎన్నికలు జరిగాయి, లోక్సభ ఎన్నికలు జరిగాయి, హర్యానాలో ఎన్నికలు జరిగాయి, ఢిల్లీలో ఎన్నికలు జరిగాయి, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి, బీహార్లో కూడా ఎన్నికలు జరిగాయి. మరి ఆ ఎన్నికలకు డైవర్ట్ చేశారా ఈ 60,000 కోట్లు? ఎటు వెళ్ళాయి? ఇదే వాదాన్ని, ఇదే ప్రజల్లో ఉన్న అనుమానాన్ని బలపరుస్తూ కొత్త బడ్జెట్ లో మళ్ళీ 3,24,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ బడ్జెట్ లో 3,24,000 కోట్లు వచ్చే సంవత్సరానికి అంటే 26-27 సంవత్సరానికి కోసం అని చెప్పి అలొకేషన్ కి బడ్జెట్ పెట్టి ఆ సెషన్ అయిపోగానే తెలంగాణ కోసం పైసలు ఖర్చు పెట్టకుండానే మరి ఈసారి కూడా ఆ 20% పక్కకు పెట్టి అందులో కొంత కేరళ ఎలక్షన్ల కోసం తీసుకెళ్లారా అన్నది ఇప్పుడు ప్రజలందరికీ వస్తున్న అనుమానం. సిఏజీ రిపోర్టుకే మీరు 20% అంటే 60,000 కోట్లకు లెక్కలే చూపించలేదు. మరి ఈ సంవత్సరం 1,000 కోట్లు మీరు లెక్కలు చూపించకుండా పక్కకి దారి మళ్లించే ప్రయత్నం చేయబోతున్నారు. అందులో మొదటిగా అసలు కేరళకి ఎంత తీసుకెళ్తున్నారు? ఇది ముఖ్యమంత్రి గారు ఏమన్నా సెలవిస్తారా అని చెప్పి బీజేపీ ప్రశ్నిస్తోంది.